ఓవైపు గోల్డ్ రేట్ దిగొస్తుందని సామాన్యులు ఫుల్ ఖుషి అవుతుంటే మరోవైపు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ తలలు పట్టుకుంటున్నాయి. ఒకవైపు రుణాలు వసూలు తగ్గడం, మరోవైపు లోన్ టు వాల్యూ రేషియో పడిపోవడంతో ఎన్బిఎఫ్సిలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో రుణాలు తీసుకున్న వారికి పలు కంపెనీలు నోటీసులు జారీ చేస్తున్నాయి. బంగారం ధర తగ్గడం వల్ల వచ్చే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు, తమ రిస్క్ ను తగ్గించుకునేందుకు ఆయా సంస్థలు నోటీసులు ఇస్తున్నాయి. బంగారం ధర బాగా తగ్గినప్పుడు లోన్ తీసుకున్న కస్టమర్లకు మార్జిన్ కాల్ నోటీసులు పంపుతున్నాయి. తగ్గిన బంగారం విలువకు సమానంగా కొంత నగదును అదనంగా కట్టమని లేదా మరింత బంగారాన్ని తాకట్టు పెట్టాలని ఆ నోటీసుల్లో ఎన్బిఎఫ్సి రుణగ్రహీతలను కోరుతున్నాయి. కస్టమర్లు స్పందించకపోతే లేదా వడ్డీ సకాలంలో చెల్లించకపోతే తమ సొమ్ము రికవరీ చేసుకోవడానికి ఆ బంగారాన్ని వేలం వేస్తామని కూడా నోటీసుల్లో హెచ్చరిస్తున్నాయి. దీంతో రుణం తీసుకున్న వారు వడ్డీ డబ్బులు కట్టలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. బంగారం ధరలు తగ్గిన ప్రతిసారి ఆర్థిక సంస్థలు సేఫ్గా ఉండేందుకు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం సహజం. ఇక కొత్తగా రుణం తీసుకునే వారికి, లోన్ రెవెన్యూర్ తీసుకునే వారికి ఎన్బిఎఫ్సిలు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. లోన్ టు వాల్యూ నిష్పత్తిని 85% నుంచి 75% పలు సంస్థలు తగ్గించినట్లుగా తెలుస్తుంది. బంగారం ధరలు తగ్గినప్పుడు కంపెనీల దగ్గర ఉన్న తాకట్టు బంగారం విలువ కూడా పడిపోతుంది. దీనివల్ల వారు ఇచ్చిన అప్పు మొత్తానికి బంగారం విలువకు మధ్య ఉన్న రక్షణ మార్జిన్ తగ్గిపోతుంది. దీంతో ఆయా సంస్థలు నోటీసులు జారీ చేస్తున్నాయి. అయితే మీరు ఆ నోటీసులకు 1కి 10 సార్లు జాగ్రత్తగా గమనించాలి. నోటీసులపై అజాగ్రత్తగా ఉంటే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. కనీసం నెలవారీ వడ్డీని క్రమం తప్పకుండా చెల్లిస్తుంటే కంపెనీలు వెంటనే వేలం జోలికి వెళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది. మరోవైపు ఆయా సంస్థలు వడ్డీ రేట్లు భారీగా పెంచితే తక్కువ వడ్డీ ఆఫర్ చేసే ఇతర సంస్థలకు మీ గోల్డ్ లోన్ బదిలీ చేసుకుంటే మంచిదని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఇక గోల్డ్ లోన్ స్టేటస్ పై రుణగ్రహీతలు ఓ కన్నేసి ఉంచడం ఎల్లప్పుడూ మంచిదే. ఆన్లైన్ యాప్ లేదా కస్టమర్ కేర్ ద్వారా మీ ఎల్టీవీ రేషియోను చెక్ చేయాలి. ఒకవేళ ఎల్టీవీ రేషియో ప్రమాదకర స్థాయికి చేరితే యాప్లోనే అలర్ట్స్ కనిపిస్తాయి. మీరు వడ్డీని పెండింగ్ లేకుండా చూసుకుంటే చాలా మంచిదే. ఒకవేళ బకాయిలు ఏమైనా ఉంటే ఈ సమయంలో వెంటనే చెల్లించడం మంచిదని ఎక్స్పర్ట్స్ సలహా ఇస్తున్నారు. ఇక బంగారం ధరలు తగ్గినప్పుడు బ్యాంకులు వ్యవహరించే తీరుకు, ప్రైవేట్ గోల్డ్ లోన్ కంపెనీలు వ్యవహరించే తీరుకు కొంత తేడా ఉంటుంది. సాధారణంగా ఆర్బీఐ రూల్స్ ప్రకారం ప్రభుత్వ రంగ కంపెనీలు కొంత కఠినంగా ఉంటాయి. ఎల్టీవీ దాటితే వెంటనే అలర్ట్ ఇస్తాయి. మరోవైపు గోల్డ్ లోన్ కంపెనీల వ్యాపార శైలి కొంచెం దూకుడుగా ఉంటుంది. ధరలు తగ్గితే రిస్క్ తీసుకో, వెంటనే రుణం తీసుకున్న వారికి నోటీసులు పంపిస్తాయి. అందుకే మీ దగ్గర కొంత డబ్బుంటే దానిని లోన్ అకౌంట్లో కట్టేయాలని ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల మీ అసలు అప్పు తగ్గుతుందని, అలాగే ఎన్బిఎఫ్సిలు మీపై ఒత్తిడిని తగ్గిస్తారని నిపుణులు సలహా ఇస్తున్నారు. మరోవైపు బంగారం ధర తగ్గడం గోల్డ్ కంపెనీలను కలవరపెడుతుంది. రుణం ఇచ్చినప్పుడు బంగారం విలువ ఎక్కువగా ఉంటే ఇప్పుడు అది తగ్గడంతో ఎల్టీవీ నిష్పత్తి పెరిగి రిస్క్ పెరిగింది. దీంతో రెగ్యులేటరీ లిమిట్ దాటకుండా కంపెనీలు అదనపు మార్జిన్ డిమాండ్ చేస్తున్నాయి. ఇక స్టాక్ మార్కెట్లో ముతూట్ ఫైనాన్స్, మనప్పురం ఫైనాన్స్ కంపెనీల షేర్లు ఇటీవల భారీగా పతనమయ్యాయి. ఇక ఎల్టీవీ నిష్పత్తి పెరగడంతో దేశవ్యాప్తంగా పలు ఎన్బిఎఫ్సిలకు పెను సవాల్ ఎదురవుతుంది.